హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్ సంబంధించిన డౌన్ ట్రెండ్ ఎందుకని స్టార్ట్ అయింది, అసలు బిఎస్ఎన్ఎల్ పైకి వెళ్ళటానికి కారణం ఏంటి, మళ్ళీ అది డౌన్కి రావడానికి కారణం ఏంటి అన్న విషయాలు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి చేరువుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక కరెక్ట్గా 3 నెలల క్రితం చూస్తే కనుక బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఒక మంచి హైక్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ట్విట్టర్లో కూడా ఒక ట్యాగ్ అయితే బిఎస్ఎన్ఎల్ని సపోర్ట్ చేద్దామని చెప్పి చాలామంది ఒక హ్యాష్ ట్యాగ్ని వాళ్ళు ఫేమస్ చేశారు బిఎస్ఎన్ఎల్ సపోర్ట్ చేద్దామని చెప్పి. దీనికి గల కారణం ఏంటంటే ఎయిర్టెల్, జియో, ఇవన్నీ కూడా వాటి ప్రైజెస్లో హైక్ని తీసుకొచ్చాయి. అంటే 30 నుండి 40% సడన్గా పెంచడం వల్ల ఆ భారాన్ని తట్టుకోలేక మొత్తం దేశవ్యాప్తంగా అందరూ దాదాపుగా చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవడం జరిగింది. కొత్త సిమ్లు తీసుకునే వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు. అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా ఇలా హైక్లోకి వెళ్ళిపోయింది. హైక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక నెట్వర్క్ నుండి వేరే నెట్వర్క్ వచ్చినప్పుడు ఒకేసారి అలలాగా మొత్తం బిఎస్ఎన్ఎల్ మీద పట్టడం జరిగింది. అసలు సిమ్ములు దొరకటం కానీ, యాక్టివేట్ అవటం కానీ, కస్టమర్కి తగలటం కానీ చాలా కష్టమైపోయింది అప్పుడు. సో మనం చూసే ఉంటాం, చాలాసార్లు మనకు ప్రాబ్లం వస్తుంది. కాకపోతే అక్కడ బిఎస్ఎన్ఎల్లో ఇంతమంది అలలాగా వచ్చి పడిన తర్వాత వాళ్ళందరినీ మెయింటైన్ చేయటం, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయటం బిఎస్ఎన్ఎల్ వల్ల కాల. ఎందుకంటే కనుక బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 2G నెట్వర్క్ అన్ని చోట్ల చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ నుండి ఎవరైనా వెళ్ళారనుకోండి, ఆల్మోస్ట్ సిటీస్లో చూసుకుంటే 5G ఉంది, 4G ఉంది. 4G కూడా సూపర్గా వచ్చింది ఎయిర్టెల్ది. అలాగే జియో 5G ఉంది, చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5G ఉంది. అలాగే విఐ 4G ఉన్నా సరే 4G సూపర్గా వస్తుంది. సో ఇలా స్పీడ్ని చవి చూసిన కస్టమర్స్ అందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేద్దాము అనుకుని బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చేదు అనుభవం వచ్చింది. ఏంటంటే నెట్వర్క్ రాకపోవటం, ఇంటర్నెట్ రాకపోవటం, అంతేకాకుండా సిమ్లు పోర్ట్ అయిన తర్వాత చాలా రోజుల దాకా కూడా సిమ్ అనేది పోర్ట్ అవ్వకపోవటం, ఆ బ్యాలెన్స్లు, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఏంటంటే నెట్వర్క్ ప్రాబ్లం. బిఎస్ఎన్ఎల్ అంటే అసలు అందరూ కూడాను నెగిటివ్గా చెప్పడం మొదలుపెట్టారు, నెట్వర్క్ రావట్లేదు అని. వాస్తవం అందులో. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎవరైతే సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పోర్ట్ అయ్యారో వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే విజయవాడ లాంటి సిటీ, గుంటూరు లాంటి సిటీ, అటువంటి సిటీస్లో బాగానే ఉంది. హైదరాబాద్లో కొంత ప్రాంతం, చాలా చాలా ఏరియాస్లో సిటీస్లో బాగానే ఉంది. అయితే పల్లె ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడంతా చిన్న చిన్న పల్లెటూళ్ళు కూడా ఇంటర్నెట్ బాగా వాడి, స్పీడ్ వాడి అలవాటు అయిపోయిన వాళ్ళు ఒకసారిగా బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేద్దామని మెయిన్ సిమ్తో వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరైతే వేరే సిమ్, రెండో సిమ్ వాడుతుంటారో వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి వచ్చిన వాళ్ళు ఇబ్బంది ఏం పడలా. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక్కసారిగా 3 నెలల తర్వాత బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఒక్కసారిగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే దాదాపుగా చాలామంది వచ్చారు కదా, 5 లక్షల మంది వచ్చారనుకుందాం. 5 లక్షల మందిలో 3 లక్షల మంది ఈ రకరకాల ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేసి వాళ్ళు మా వల్ల కాదురా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళ నెట్వర్క్లోకి బ్యాక్ వెళ్ళిపోయారు. ఎందుకంటే 3 నెలలు ఏదైనా నెట్వర్క్లోకి మనం పోర్ట్ అయ్యామనుకోండి, మళ్ళీ పోర్ట్ అయ్యి బ్యాక్ వెళ్ళటానికి 3 నెలలు టైం పట్టిద్ది అనమాట. ఈ 90 రోజులు వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు ఎవరి నెట్వర్క్స్లోకి వాళ్ళు దాదాపుగా వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్‌లో చూస్తున్నాము. దీనికి గల కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మన ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళని మనం రాజమర్యాదలతో బాగా చూస్తాం. నలుగురు వస్తే చూస్తాం, ఐదుగురు వస్తే కూడా మనం అప్పటికి చూస్తాం. అలా అనుకోకుండా 15 మంది వచ్చారనుకోండి, మనం వాళ్ళకి కూర్చోటానికి స్థలాన్నే ప్రొవైడ్ చేయలేము. అసలు అట్లాగేంటంటే వాళ్ళకి పెట్టాలన్నా, ఒక పూట పెట్టాలన్నా, వండాలన్నా కష్టమైపోతుంది. పూర్వం వేరు, ఇప్పుడు కష్టమైపోతుంటుంది. అలాగేంటంటే ఒక్కసారిగా అంతమంది వచ్చి పడిపోయేసరికి ఆ ఉన్న సిగ్నల్స్ మీద భారం పడటం, అలాగా ఏంటంటే ఇబ్బంది అయిపోయింది. వాళ్ళని మెయింటైన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు అంతమంది వచ్చేసరికి వాళ్ళకి తగ్గట్టుగా సిగ్నల్స్ పెంచడం కానీ, టవర్స్ పెంచుతున్నారు కానీ ఆ స్పీడ్ సరిపోలేదు. వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడాను హై స్పీడ్ ఇంటర్నెట్ చూసి బిఎస్ఎన్ఎల్‌లోకి రావటం జరిగింది. అదే మైండ్ సెట్‌తో అట్లాగే ఉంటుందని చెప్పి రావటం జరిగిందనమాట. సో అలా లేకపోయేసరికి వాళ్ళు తృప్తి చెందక మళ్ళీ చాలామంది బిఎస్ఎన్ఎల్ నుండి వాళ్ళ నెట్వర్క్స్‌కి పోర్ట్ అవ్వటం జరిగిందనమాట. అందుకని ఈ డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఫ్యూచర్ అయితే బిఎస్ఎన్ఎల్ కంపల్సరీగా 5G వచ్చి డెవలప్ అయిందనుకోండి, కంపల్సరీ మళ్ళీ వెళ్ళిన వాళ్ళు రావటం అంత పెద్ద పనేం కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని వేగంగా డెవలప్ చేసి
ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని తొందరగా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అటెంప్ట్ చేస్తే కనుక మళ్ళీ బిఎస్ఎన్ఎల్ పుంజుకోవటం ఎంతో టైం పట్టదు. నెట్వర్క్లో వేగంగా పెరిగినట్టు రేట్లు బిఎస్ఎన్ఎల్ పెంచదు, అందుకని చాలామంది బిఎస్ఎన్ఎల్ ఉన్నారు. వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారని కాదు, కొంతమంది వచ్చారు, అందులో కొంతమంది ఉన్నారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. అందుకనే అలా 90 రోజులు అయిన తర్వాత ఆ డౌన్ ట్రెండ్ అనేది స్పష్టంగా కనిపించడం జరిగిందనమాట. సో చాలామంది వచ్చారు, వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా బాగుంది, ఇంటర్నెట్ బాగుంది అని చెప్పి సిటీస్లో ఉన్న వాళ్ళు బాగా సాటిస్ఫై అయ్యారు. పల్లెటూళ్ళలో వాళ్ళు చాలామంది వాస్తవంగా చెప్పుకొని ఇబ్బంది పడ్డారనమాట. అందుకని ఈ డౌన్ ట్రెండ్. సో కంగారేం లేదు, బిఎస్ఎన్ఎల్ అతి త్వరలో మొత్తం టవర్స్ అన్నీ వేస్తూ ఉంది. 4Gకి సంబంధించిన టవర్స్ వేస్తుందని చెప్పి ఆల్రెడీ చెప్పాను. 5G కూడా క్యాపబుల్ ఉన్న టవర్స్ అనమాట. సో ఇది ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే వేరే నెట్వర్క్స్లోకి వాళ్ళు అనివార్య కారణాల వల్ల వెళ్ళిపోవటం జరిగింది. ఎవరన్నా ఎంతకాలం భరిస్తారు? ఇంటర్నెట్ రావట్లేదు, ఫోన్స్ రావట్లేదు, ఎవరన్నా ఎంతకాలం భరిస్తారు? సో అందుకని చాలామంది వెళ్ళిపోయారు. సో వెళ్ళినోళ్ళు మళ్ళీ మొత్తం సెట్ అయిందనుకోండి, రావడానికి కూడా ఎంతో టైం పట్టదు. ఇది ఫ్రెండ్స్, అందుకని బిఎస్ఎన్ఎల్‌లో కొంచెం డౌన్ ట్రెండ్ అయితే ఈ నెలలో మనం చూడటం జరిగింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.